చెర్లపల్లి పిఎస్సిఎస్ సెంటర్ సంబంధించి ఇక్కడ ప్యాడీ కొనుగోలు కేంద్రాన్ని నేను మా జిల్లా కలెక్టర్ ఇలాచిపాటి గారు ఇంకా జాయింట్ కలెక్టర్ డిఎం డిఎస్ఓ ఇతర అధికారులతో ఆర్డీఓ గారు అందరూ అలాగే మా నాయకులతో కలిసి రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈసారి కొద్దిగా ధాన్య సేకరణలో ఆలస్యం అయిన మాట వాస్తవమే. ఎందుకంటే లాస్ట్ మంత్ అక్టోబర్ 8 ఫస్ట్ సెంటర్ ఓపెన్ చేసిన నల్గొండలో ధాన్యం కూడా త్వరగా ఎక్కువ వస్తుంది ఏఎంఆర్పి ఆయకట్టు కింద. మాకేంటంటే సరే వర్షాలు వస్తే అదృష్టమే, కానీ ఈసారి దురదృష్టం ఏంటంటే ఆ పొట్ట మీద ఉన్నప్పుడు నాట్లు వేసినప్పుడు వర్షాలు రాక కాలువ మీద నీళ్ళ మీద ఆధారపడి కాలువలని బాగా చేయించి ఏఎంఆర్ నీళ్ళు వదిలిపెట్టించి పంటలను కాపాడినాం. పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యం తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినాం. దాదాపు ఐకేపీ పిఏసిఎస్ కలిపి నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 80 పైన సెంటర్లు ఓపెన్ చేసినాం. ధాన్యం రాగానే 20 రోజులు కంటిన్యూస్గా వర్షం రావడం, ధాన్యం తడవడం, అధికారులు ఆడికి టార్పాలిన్లు అన్నీ సమర్పించి నేను రోజు కలెక్టర్ గారితో మాట్లాడినా కానీ ఆ వర్షం మూలంగా ఆగిపోవడం జరిగింది. దాంతో ఆలస్యమైంది. ఇప్పుడు వేగవంతం చేస్తూ రోజు దాదాపు 5 నుంచి 10,000 క్వింటాలు తీసుకుంటున్నాం. 10,000 క్వింటాల పైన తీసుకుంటున్నాం. ఈరోజు కూడా మధ్యాహ్నం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్నటి వరకు మాకు ఎలక్షన్లో ఉన్నా కానీ వాళ్ళు రోజు పని చేసుకుంటున్నారు. అయినా కానీ నేను కూడా వాడుతూ మరొకసారి ప్లాన్ చేసుకుంటూ ఇంకా స్పీడప్ చేయాలని మిల్లర్స్ని కూడా పిలిపించుకున్నాం. ఆఫీసర్తో సహా మిల్లర్స్ని కూడా పిలిపించి వాళ్లకు ఈ సమయంలో ఇంకా ఎక్కువ ఆలస్యం చేయొద్దు, రైతులకు సపోర్ట్గా ఉండండి. మీరు మొన్నటిదాకా వర్షాలతోని మేము కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టలేదు. మన దగ్గర మిల్స్ కూడా తక్కువ ఉన్నాయి. మళ్ళా కొన్ని చిట్యాలకు కొన్ని దేవరకొండ సైడ్ కూడా మనని మిల్స్ మనకు అక్కడ కలెక్టర్ గారు మన దగ్గర మిల్స్ లేవు కాబట్టి ఎక్కువ అక్కడ ట్యాగ్ చేయడం జరిగింది. అక్కడికి కూడా పంపిస్తూ మన దగ్గర 2 మిల్సే ఉన్నాయి పెద్దవి. 5 మిల్స్ వేరే రీజన్తో ఆగిపోయింది తీసుకోవడం. దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. అది కన్సర్న్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది, సివిల్ సప్లై కమిషనర్కి చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే రైతులకు ఒకటే చెప్తున్నాం, మీరు తొందరపడి మీరు బయట తక్కువకు అమ్ముకోవద్దని. తప్పకుండా నేను కూడా రోజు మానిటర్ చేస్తాను, కలెక్టర్ గారు కూడా మానిటర్ చేస్తారు. మా ఆఫీసర్లందరూ కూడా చెప్పిన వారం 10 రోజులు కష్టపడి డే నైట్ అవసరం ఉంటే నైట్ లైటింగ్ పెట్టైనా సరే లోడింగ్ చేయించుకొని త్వరగా డిస్పోజ్ చేస్తాం. ఎందుకంటే మీరు నాట్లేసే సమయం వస్తుంది, మళ్ళీ దుంతూనే ఉంటారు. అందుకని ఈ ప్రాంతం అంతా కూడా ఏఎంఆర్పి ప్రాజెక్టుతో పాటు బ్రాహ్మణవెల్లంలో కూడా ఇప్పుడు కాలువల ద్వారా నీళ్ళు అందిస్తున్నాం. దానికి అదనంగా మళ్ళీ 20-30 ఎకరాలకు కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ వాటర్ టేబుల్ పెరిగిపోయింది. ఇంకా కూడా కాలువలు పూర్తి చేస్తే మాకు ఈ చెర్లపల్లి మనం ఉండే ప్లేస్ చెర్లపల్లి పెద్ద చెరువుతో పాటు మర్రిగూడెం, ఆర్జాలపై, అన్నపర్తి, బుద్ధారం, పెద్ద దోమలపల్లి పెద్ద చెరువు, అది దాదాపు 8,000 ఎకరాలకు సంబంధించిన చెరువు కూడా సగం నింపడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బులకు ఇబ్బంది లేదు. ఇంకా 17 కోట్ల రూపాయలు కూడా ఉన్నాయి. రేపటికెళ్ళి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయడం. ఓవరాల్గా మీకు అందరికీ తెలుసు, ఎస్ఎల్బీసీ టనల్ ప్రాజెక్టు మా గవర్నమెంట్ అప్పుడు 2005లో నేనుగా శాంక్షన్ చేయించుకున్నది 1960 crores. అది మధ్యలో 10 years 10 కిలోమీటర్లు చేయలేక ఆగిపోతే నేను స్టార్ట్ చేయించడం. దురదృష్టవశాత్తు మధ్యలో యాక్సిడెంట్ అయ్యి 8 మంది చనిపోవడం బాధాకరం. వర్క్ ఆగిపోతే దాన్ని మళ్ళీ కొత్త టెక్నాలజీతో డిఫెన్స్లో పనిచేసిన హర్పాల్ సింగ్ వాళ్ళని కూడా అడ్వైజర్గా రిక్రూట్ చేసుకొని నేను, జిల్లాకు చెందిన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన సీఎం గారు ముగ్గురం కలిసి మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఏ విధంగా సర్వే చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఒకవేళ స్టార్ట్ అయితే 2 yearsలోనే కంప్లీట్ చేస్తే ఏఎంఆర్పికి 24 hours 2 పంటలు నీళ్ళు వచ్చే విధంగా. ఇప్పుడు ఏంటంటే ప్రతి సీజన్ మీరు మోటార్లు పెట్టేయండి అని ఆఖరికి వస్తున్నారు 25 ఏళ్ళకి వెళ్ళి. కానీ నా కోరిక ఏంటంటే ఎస్ఎల్బీసీ 30 TMs మనకు అలాటెడ్ వాటర్, అది బ్రిజేజ్ ట్రిబ్యునల్ ద్వారా అప్పుడు అలాట్ చేసిన వాటర్, కృష్ణా వాటర్. రాయలసీమ వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతున్నా మాకు డెడ్ స్టోరేజ్ ఉన్న ఆ లెవెల్లో టనల్ డిజైన్ చేయించాను. దాన్ని పూర్తి చేసినట్టయితే తప్పకుండా మాకు 2 పంటల నీళ్ళతో పాటు ఈ ఫ్లోరైడ్ వాటర్, గ్రౌండ్ వాటర్ పెరిగిపోయి లెవెల్స్ పెరిగిపోయి ఫ్లోరైడ్ పెరిగిపోతుంది. కాబట్టి దాని శాశ్వత పరిష్కారం ఫ్లోరైడ్కు, సాగునీరుకు, తాగునీరుకు దాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలస్యం ఎందుకు, క్షమించాలి, అది మన తప్పు కాదు. అది వర్షాలు పడుల దాంతో లేట్ అయింది తప్ప అధికారులు అన్నీ ప్రిపేర్ చేసుకొని కూర్చున్నారు. కానీ వర్షాలు ఎక్కువై అధిక వర్షాలతో ఆలస్యమైంది. ఈ రోజుకెళ్ళి నేను మొన్న లాస్ట్ 4-5 daysకి వెళ్ళి స్పీడప్ అయింది.
ఒక 10 రోజుల్లోనే ఇప్పుడు ఉన్న సెంటర్లకు వచ్చిన ధాన్యం కానీ మీ పొలాల్లో ఉన్న ధాన్యం కూడా ఇది అయిపోయిన తర్వాత తీసుకురండి, అది కూడా క్లీన్ చేసుకొని తీసుకురావాలి, మాయిశ్చర్ కూడా చెక్ చేసుకొని తీసుకురామని విజ్ఞప్తి చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.